పవన్ కు డిప్యూటీ సీఎం అట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. లోకేష్, నారాయణ, మనోహర్లకు బెర్తులు ఖరారు. పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని అంచనాలు. నేడు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక. 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలట. సో పవన్ కళ్యాణ్ చాలా కీలకము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 గెలిచిండు. టీడీపీ గెలవడానికి, ఆ అభ్యర్థులు గెలవడానికి ప్రధానమైన కారణమైంది పవన్ కళ్యాణ్. మీరు ఆయన స్పీచ్లు కానీ ఆయన చేసిన ప్రచారం కానీ చాలా దూకుడైన ప్రచారం చేసిండు. అండ్ కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి యాడ్ అయ్యేలాగా రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిండు పవన్ కళ్యాణ్. సో ఇందులో డౌట్ లేదు. చంద్రబాబు వాళ్ళ టీడీపీ పాత్ర ఎంత ఉందో అంతకంటే ఎక్కువ పాత్ర పవన్ కళ్యాణ్ ఉంది అనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పు పైన టీడీపీ కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. ఈ 3 పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశారు. మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చేరబోతున్నారు. ఆ పార్టీ నుంచి మరొకరికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉన్నది. 3వ ఎమ్మెల్యేకి ఇప్పుడే అవకాశం ఇస్తారా, లేక తదుపరి విస్తరణలో ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉన్నది. బీజేపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించబోతుందన్నది ఇంకా తేలలే. దీనిపైన నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉంది. మంగళవారం దీనిపైన స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీడీపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేరడం ఖరారైందట. సో ఇట్లా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారట.